హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వీడియో పెట్టి 3 డేస్ అయిందండి, కుదరలేదు వీడియో పెట్టడానికి. ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నాటుకోడి పులావు. చికెన్కి ఉప్పు పసుపు పెట్టుకుని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటున్నానండి, ఉడకపెట్టుకుంటున్నాను. మామూలు చికెన్ అయితే ఉడకపెట్టక్కర్లేదు, ఇది నాటుకోడిది కాబట్టి గట్టిగా ఉంటుంది కదా కొంచెం, అందుకని ఒక 3 విజిల్ పెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు 3 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక వెల్లుల్లి గడ్డ అండి, ఒకటి 2 ఇంచీల అల్లం, మసాలా ఆకులు 2, స్టార్ ఫ్లవర్ 1, లవంగాలు ఒక 5-6, ఒక 4 యాలక్కాయలు ఒక 4, ఉడికిపోయింది ఫ్రెండ్స్ చికెను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి దంచుకున్నాను. చూడండి, ఫ్రెష్గా దంచుకుంటున్నాను, ఎప్పటికప్పుడే దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. మసాలాలన్నీ పెట్టుకున్నాను కదా, బిర్యానీకి కావాల్సిన మసాలాలు అవన్నీ దాంట్లో వేసుకుంటున్నాను. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, అవన్నీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసానండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. కొంచెం బాగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగినాయి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను. ఉడకపెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసుకున్నానండి, నీళ్ళతో పాటు వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఒకసారి ధనియాల పొడి అండి, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, 2 టీ స్పూన్లు అండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాను. పెరుగండి, ఒక 4 టేబుల్ స్పూన్లు అండి పెరుగు వేసుకున్నాను. అంతా కలిపేసుకుని శుభ్రంగా మూత ఊరికే పెట్టానండి, అట్లా పైన విజిల్ ఏం పెట్టలేదు. కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర పుదీనా 2 వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. రైస్ అండి, మామూలు రైస్ ఒక 1/2 అవర్ ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. వాటర్ కూడా 1కి 2 వేసుకున్నాను, అది నీళ్ళతో పాటు దాంట్లో వేసేసాను. చికెన్లో ఒకసారి కలిపేసుకున్నాను, మూత పెట్టుకుంటున్నాను. 3 విజిల్లు వస్తే చాలండి. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి అట్లా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. అవండి, ఉల్లిపాయ పక్కన పెట్టుకుని కర్రీ ఏం అవసరం లేదండి, ఉట్టితే తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.